హలో అండి, అందరికీ నమస్కారం. చూసారా, నేనైతే మా అక్కయ్య గారి అబ్బాయి ఉపనయనానికి అయితే వెళ్తున్నానండి. ఊరైతే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళేసరికి అయితే 8 అలా అయిపోయిందండి. చీకటి పడిపోయింది. వెళ్ళగానే ఫ్రెష్ అయిపోయి మా పెద్దమ్మ గారు మా వాళ్ళు అయితే టిఫిన్ అయితే పెట్టేశారండి. టిఫిన్ అయితే చేసేసాక మేమందరం అయితే చిన్న మెహందీలా చేసుకుందామని అయితే అనుకున్నామండి. అలాగే రెడ్ కలర్ కోట్ అయితే పెట్టుకున్నాం. అందరం రెడ్ కలర్ అయితే కట్టుకోవాలి అని. చూసారు కదా, వాడే ఒడుగు పెళ్ళి కొడుకు అండి. నేనైతే గోరింటాకు పెడతాను కదా, వాడే ఒడుగు పెళ్ళి కొడుకు అనమాట. అందరం అయితే చిన్నప్పుడు విషయాలు చెప్పుకుంటూ అయితే కబుర్లు చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ మెహందీ చిన్నగా అయితే మెహందీ ఫంక్షన్ కింద అయితే చేసుకున్నామండి. చాలా సింపుల్గా చాలా ఎంజాయ్ అయితే చేసామండి. అలా పళ్ళు దాటేసింది అయిపోయేసరికి ఇదంతాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. మధ్యలో అయితే మాటలు అయితే వినిపిస్తాయి. పూర్తిగా వీడియోలో మాట్లాడడం అయితే కుదరలేదు. ఇలా అయితే చూడండి. వీడియోలో నేనైతే ఉపనయనం ఎలా చేసుకుంటామో మేము ఎలా చేసుకుంటామో మీకైతే చిన్నగా వీడియో తీసి చూపిద్దామని అయితే వీడియో తీసానండి. వీడియో చివరి వరకు అయితే చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో వరకు అయితే నేను పెళ్ళికొడుకులు చేయడం వరకు అయితే వీడియో తీసానండి. ఈ ఒడుగు ఉపనయనం మొత్తం అంతా ఇంకో బ్లాగ్లో అయితే చేస్తానండి. బాయ్. डोली सजा के रखना, मेहंदी लगा के रखना, डोली सजा के रखना, ले ले तुझे अगोरी। నువ్వు ఉన్నావు కదా పద్దెక్కి పోయండి. ఒక్కొక్కరు ఒక బిందె అయిందంటే ఒక బిందె అయిందంటే ఎక్కువ సేపు వస్తుంది. ఇలా చూడండి, పైకి చూడండి, పిల్లలు చూడండి. నీళ్ళు పట్టుకొని చూడాలి. మారుస్తూ ఉండండి, చేతులు అటు ఇటు మారుస్తూ ఉంటే ఆడుతుంది, బాగానే ఉంటుంది.
ఇలాగా మీరు ఎలా అడ్జస్ట్ చేస్తారా? వేయండి వేయండి. అదిగో ఇవి మీ పోయాలట పెద్దవాడి మీద అలాగే పోసుకోవాలని చెప్తున్నారుగా. ఇలా రాకండి. నీళ్ళు పడాలి ఇంకా అమ్మా. ఇది జరగండి ఇంకా కొంచెం అడి జరగండి. రెడీ రెడీ నెక్స్ట్ ఇంకొక ఇద్దరు పాడతారు. ఫోన్ తీసా అక్కడ అమ్మాయి బయటకు వెళ్తుంది ఇప్పుడు. ఇలా వచ్చేయండి మీరు బయటకు వెళ్ళాలంటే ఇలా వచ్చేయండి వాళ్ళ ఆడుకొని.